హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను. నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇది పప్పుచారు, సాంబార్, టమాటో చారు, చింతపండు చారు దేంతో తిన్నా సూపర్ కాంబినేషన్. చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ ఆయిల్, డీప్ ఫ్రై ఇలా కాకుండా కొంచెం ఆయిల్తో చాలా సింపుల్గా చేశాను. ఎలా ఉందో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. నేను చూపిస్తున్నాను కదా, కాకరకాయలని ఇలా మంచిగా చిన్న చిన్న పీసెస్గా కోసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. అప్పుడు మాత్రమే చేదు తొందరగా పోతుంది. మీకు కాకరకాయ తింటే చేదు వస్తుంది, నచ్చలేదు అన్న వాళ్ళు ఈ రెసిపీని మాత్రం ట్రై చేయకుండా అస్సలు ఉండకండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది రెసిపీ. ఉప్పు వేసి బాగా గట్టిగా కలుపుకున్నారు కదా, ఇప్పుడు అందులో వాటర్ పోసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఆ వాటర్ అంతా తీసేయండి. ఇప్పుడు ఒక బాండీని కానీ గిన్నెని కానీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 లేదా ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని అందులో వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మనము కాకరకాయలో అన్ని వాటర్ తీసేసాం కదా, మంచిగా గట్టిగా పిండుకొని వాటర్ అన్నీ తీసేయండి. ఇప్పుడు ఆ వాటర్ అన్నీ తీసేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేగిన తర్వాత కాకరకాయలు వేసుకోండి. ఈ రెసిపీని మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఎందుకు అని అంటే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అవుతుంది, బట్ అస్సలు క్రిస్పీగా ఉండదు. ఒక 2 మినిట్స్ అలా మంచిగా వేయించుకోండి. అందులోనే నేను గుప్పడి పల్లీలు వేసాను, మీకు ఎంత కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. అలా 5 మినిట్స్ కూడా అయిపోయిన తర్వాత అందులో మీ స్పైసెస్కి తగ్గట్టు కారం, ఉప్పు, అల్లం పేస్ట్. నేనైతే కారం ఒక 2 స్పూన్స్ వేసాను, ఉప్పు 1.5 వేసాను. అన్నీ కలుపుతూ ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోండి. అండ్ అందులోనే ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కుక్ చేయండి. మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన ఎమ్మీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ రెసిపీలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఈ రెసిపీ కొంచెం టైం పట్టినా కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇంకా బాగుంటుంది, వాళ్ళు తినను అంట. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. కాకరకాయ అనేది మన హెల్త్కి చాలా మంచిది. కాకరకాయలో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. మన బ్యాలెన్స్ డైట్లో మంచిగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీకు కాకరకాయ నచ్చకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది దేంట్లో తిన్నా సూపర్గా కాంబినేషన్. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన బెల్ ఐకాన్ని అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.